అండి. అమెరికా నుండి ఇండియా వెళ్ళినా, ఇండియా నుంచి అమెరికా వచ్చినా ఇంకా ఒక వారం రోజుల ముందు నుంచి అయితే మనకు పనులు తప్పవనమాట. బ్యాగులు ప్యాకింగ్ అని, గిఫ్ట్స్ అని, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచేమో ఫుడ్డు, తర్వాత బట్టలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇంకా అమ్మ అయితే నా నా ప్రయాణానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. గోరింటాకు అక్కడ దొరకదు కాబట్టి కోసి ఎండబెట్టి మంచిగా పొడి చేస్తా ఉందన్నమాట. వీటికి సంబంధించి డీటెయిల్‌గా అయితే నేను 1 బై 1 షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తా ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి పాప కోసం ఉగ్గనమాట. పాపకేంటంటే అన్ని రకాల ఫుడ్ తింటానే ఉంది కానీ ఎప్పుడైనా ఇన్‌స్టాంట్‌గా చేయడానికి ఉంటుంది. అండ్ అన్ని రకాల పప్పులు కాబట్టి బలం ఉంటుందని చెప్పేసి అక్కడ కొంచెం నాకు పప్పులు ఎండబెట్టుకోవడం కష్టమని ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తా ఉన్నానన్నమాట. కారపూస కోసం ఇక్కడ పప్పులు ఎండబెడితే మా పాప మాత్రం వాటిని ఎండలో కూడా ఇంట్లోకి రాకుండా పారబోసే పనిలో ఉందన్నమాట. ఎంత రమ్మన్నా రావట్లేదు. అలా అరిసెలు, డ్రై ఫ్రూట్ లడ్డు, తర్వాత ఉసిరికాయ చట్నీ, మటన్ చట్నీ ఇలా అన్ని రకాల పిండి వంటలని, తర్వాత స్నాక్స్, కారపూస అలా 1 వీక్ ముందు చేసినా కూడా వచ్చే రోజు వరకు కూడా పాపం చేస్తానే ఉందన్నమాట రెస్ట్ లేకుండా. అలా ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు భలేగా ఇద్దరు బొట్టు పెట్టుకుంటా ఉన్నారన్నమాట. మా అల్లుడు అంతసేపు దాన్ని తులసి చెట్టుని ఏమో తుడుస్తూ ఉన్నాడు. ఇది మంచిగా క్యూట్ ఉందని అన్నయ్య సడన్గా క్యాప్చర్ చేశాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో బుడ్డి చెట్టుకి కాసిన మామిడికాయ పచ్చడి, మామిడికాయలతో నాకు మామిడికాయ చట్నీ కూడా పెట్టారు. వీటికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద అయితే లింక్ ట్యాగ్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.